నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో వివాదం. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ను పదవి నుంచి తొలగించాలని హిందూ సంఘాల నాయకుల డిమాండ్. సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులు. వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. హిందూ ధర్మానికి నిలయమైన తిరుమల బోర్డులో అన్య మతస్థులకు చోటు కల్పించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో వివాదం ముదిరింది. బోర్డు సభ్యులు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాళ్లపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో వివాదం ముదిరింది. టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా అపప్రద తీసుకురాకూడదని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్ తుమ్మా మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో హిందూ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ, అసలు హిందూ సంస్థలతో సంబంధం లేని వ్యక్తిని, పైగా దర్శనం టికెట్లు వ్యాపారం చేసుకునే వ్యక్తిని టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారని నిలదీస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించాలని మనవి చేస్తూ ఉన్నాము. మరి టీటీడీ అనేది ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. ఈరోజు మనం కొండ మీదకి వెళ్ళాలంటే, ఒక వాహనం వెళ్ళాలంటే అలిపిరి దగ్గర చాలా సమయం తీసుకొని వాహనాలను తనిఖీ చేసి పైకి పంపిస్తున్నారు కదా. మరి అటువంటిది బోర్డు మెంబర్లుగా ఉండాలంటే ఎటువంటి ఆచారాలు ఉండాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. వీళ్ళు చేస్తున్నది ఏమిటండి? అసలు ఈ యొక్క దర్శన్ ఎవరని మేము అడుగుతూ ఉన్నాము. ఈయన గురించి ఆరాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఏ రోజు కూడా కాషాయం జెండా మోసినటువంటి దాఖలాలు లేవు. సరే, ఆ రాష్ట్రంలో లేవు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము, తిరుమలలో ఏ ఒక్క రోజైనా శ్రీవారి భక్తులకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతూ ఉన్నాము. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు. శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈరోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. మరి బోర్డు మెంబర్గా వివరిస్తూ ఆ యొక్క తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులను కానివ్వండి, తన యొక్క భార్య కానివ్వండి, ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క గుండెలు బరువెక్కిపోయాయి. మేము అనుకున్నాము శ్రీవారి భక్తులందరూ కూడా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళు ఎక్కుతారు, కానీ ఈ యొక్క అన్యమత ప్రార్థనలు చేసేటువంటి వారు శ్రీవారి బోర్డు మెంబర్లుగా ఉండటం అనేది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. బేషరత్తుగా వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆయనను తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఇటువంటి మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేవలము మొన్నటి వరకు టీటీడీ యొక్క పనిచేసేటువంటి ఉద్యోగస్తులు మాత్రమే అన్యమతస్థులు ఉన్నారని చెప్పేసి. కానీ ఇటువంటి విషయాలు బయటకు వచ్చాక ఉద్యోగస్తులు మాత్రమే కాదు, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆచారాలు వ్యవహారాలు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే చైర్మన్ గారిని కానివ్వండి, ముఖ్యంగా జేఈఓ గారిని మేము అడుగుతూ ఉన్నాము, వీరు ఏ విధంగా అయితే దర్శనాలు అమ్ముకోవటానికి మకాం వేసుకున్నారో ఆ యొక్క దర్శనాల మీద విచారణ చేయాల్సిందిగా జేఈఓ గారిని కూడా కోరుతూ ఉన్నాము. వెంటనే వారిని గనక సస్పెండ్ చేయకపోతే స్వామీజీలందరి చేత, హిందూ సంఘాల చేత ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. టీటీడీలో ఏ ఒక్క క్రైస్తవుడు ఉండకూడదు అంటున్నారు. మరి మీ పక్కనే క్రైస్తవులను పెట్టుకున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు వరకు టీటీడీ స్పందించలేదు. అసలు టీటీడీలో పాలన ఉందా? టీటీడీ ఈవో అనే వ్యక్తి ఉన్నాడా? అసలుకి అడిషనల్ ఈవో ఉన్నాడా? ఏమన్నా స్పందిస్తున్నారా? నిన్నటి నుంచి ఈ పోస్టులు ఇంత చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కరు ఇంతవరకు వివరణ ఇవ్వడం లేదు. మాకు కొంతమంది దగ్గర నుంచి సమాచారం వచ్చింది, ఏదో టూర్కి వెళ్ళారంట, టూర్లో పోయేసి ఫోటోలు తీసుకున్నారంట. ఇది ఒక సమాధానం. గతంలో కూడా మేము సుమారు టీటీడీలో ఒక 15 మంది దాకా క్రైస్తవ ఉద్యోగస్తుల్ని
మేమే వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ వారికి టీటీడీ ఈఓ గారికి ఇస్తే ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవ ఉద్యోగస్తులు టీటీడీ అధికారులకు చెప్పిన కుంటి సాకులు ఏంటంటే మా బంధువులు వివాహం ఉంది చర్చిలో, అందుకు మేము చర్చికి పోయినాము అని చెప్పారు. ఆ రోజు అలా వాళ్ళు తప్పించుకున్నారు. ఈరోజు కూడా అదే సాకులు. టూర్కి వెళ్ళినారంట, టూర్కి వెళ్తే చర్చికి పోయినారంట, చర్చిలో ఫోటోలు తీసుకొని పెట్టుకున్నారంట. అదే టూరు తిరుమలకి రావచ్చు కదా, ఎన్ని దేవాలయాలు లేవు? టూర్లో వీళ్ళకి చర్చే కనిపిస్తుందా? చర్చ్ ఫోటోలే కనిపిస్తాయా? మోకాల మీద ప్రార్థన చేసే ఫోటోలే పెడతారా టూర్కి వెళ్తే? ఒక బోర్డు మెంబర్ భార్య అంతే సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది, ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, అంత హోదా ఉంది సమాజంలో. మరి ఈమె చర్చికి వెళ్ళి ఫోటోలు పెట్టి బహిరంగంగా చేస్తే ఈ రోజుటి వరకు టీటీడీ స్పందించకపోవడం చూస్తా అంటే టీటీడీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని కూడా చెప్పచ్చు. ఇక్కడ అసలు ఈఓ గారు ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే చర్యలు తీసుకోండి. క్లియర్గా ఫోటోల్లో కూడా ఉంది, ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి స్త్రీ ఏ రోజు కూడా నుదిటిన బొట్టు తీయదు. ఎప్పుడు బొట్టు తీస్తుందంటే భర్త చనిపోతే బొట్టు తీస్తుంది. మరి ఈరోజు ఆర్ఎన్ దర్శన్ బ్రతుకున్నాడా చనిపోయినాడా అనేసి ఈరోజు అడుగుతున్నాం మేము టీటీడీ వారిని. బ్రతుకున్న మొగుడు ఉండగానే భార్య బొట్టు తీసిందంటే దాని అర్థం ఏంటి? మరి ఇది టీటీడీ వారు కూడా ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన ఇతని మీద చర్యలు తీసుకొని తొలగించాలనేసి మేము ఈ యొక్క టీటీడీని అయితే కానీ, టీటీడీ చైర్మన్ గారిని అయితే కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ. సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన పల్సర్ బాబు అనే నిందితుడు బంగారు దుకాణ యాజమాన్య దృష్టి మళ్లించి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు యాజమాన్య కళ్ళలో కారం కొట్టి మోటార్ సైకిల్పై అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మొత్తం 112 గ్రాముల బరువున్న 12 బంగారు గొలుసులు, సుమారు 12 లక్షల విలువైన బంగారం అపహరించబడింది. దొంగలించిన బంగారాన్ని నిందితుడు కేరళలో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసి బాధితుడికి అప్పగించినట్టు తెలిపారు. నిందితుడు పల్సర్ బాబుపై ఇప్పటికే సుమారు 25 కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు చేపడుతున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ నాయుడుపేట మరియు సూలూరుపేట ఇన్స్పెక్టర్ల బృందం సమన్వయంతో ఈ కేసును త్వరగా ఛేదించగలిగామని పేర్కొన్నారు. సూలూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు, 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతని జోబులో కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట మరియు సూలూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు. ఈయన యాక్చువల్గా ఆల్మోస్ట్ 25 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈ కేసుతో 25 కేసెస్. ఇతను ఈ బంగారాన్ని తీసుకెళ్ళి దాదాపు కేరళ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ బంగారాన్ని కుదువబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతన్ని గుర్తించి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకొని నగలన్నీ రికవరీ చేసి కంప్లీట్గా పోయిన వ్యక్తికి అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ మరి సూళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా అన్నింటినీ సేకరించి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఒక సమ్మప్ చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది. ఇతను చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తిరువల్లూరు, అటు తమిళనాడులో, ఇంకా చెన్నై ఆ ప్రాంతాల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇతన్ని పట్టుకోవడంలో
తిరుపతి పోలీస్ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ ఆల్రెడీ చెక్ పోస్టులు అవుతున్నాయి కదా, అన్నీ కూడా దాదాపు 5 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. యాజ్ ఆఫ్ ఆల్మోస్ట్ గత 15 రోజులుగా చెక్ పోస్టులు పోలీసు, రెవెన్యూ, ఫారెస్టు, ఎక్సైజు ఈ విభాగాలు అన్నీ కలిసి చెక్ పోస్టులు రన్ చేస్తున్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత వీటిని ఇంకా ఎక్కువగా కూడా పూర్తిగా ఇంకా అవసరమైతే మొబైల్ చెక్ పోస్టులు, మొబైల్ వెహికల్స్, మొబైల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది బార్డర్ ఏరియాస్లో. ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ను పాటిస్తూ ఎవ్రీడే ఏమేమి సీజ్ చేశామో, ఏమేమి వెహికల్ చెక్ చేసామో కూడా వీటన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపడం కూడా జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వాహన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు ఎస్పీ తుషార్ రూడి ఆదేశాలు జారీ చేశారు. వాహన ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందించాలని చిత్తూరు ఎస్పీ తుషార్ రూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడుతూ, ట్రాఫిక్ కూడలలో పోలీసులు అందజేసే స్లిప్పులను పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలని, వారాంతరం నెలసరి వారీగా బహుమతులు అందిస్తామని ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ రూడి ఐపీఎస్ సార్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సార్ యొక్క నేతృత్వంలో ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసము అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా మోటార్ సైకిల్ రైడర్, పిలియన్ రైడర్లు హెల్మెట్లు ధరించకపోవడం వల్ల చిన్న ప్రమాదాల్లో కూడా తలకు గాయాలై చనిపోవడం ఎక్కువ మంది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ను పెట్టుకోవడాన్ని ప్రోత్సహించడం కోసము హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు, హెల్మెట్ పెట్టుకుంటే బహుమానాలు, పెట్టుకోకుంటే జరిమానాలు అనేటువంటి ప్రోగ్రామ్ని 6/4/2026 నుండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ఎన్రోల్ చేసుకోవాల్సిన వాళ్ళు హెల్మెట్ను ధరించి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు రోడ్ సైడ్ ఆపి తీసుకున్నటువంటి లొకేషన్తో కూడినటువంటి జియో ట్యాగ్ కెమెరాతో తీసుకున్నటువంటి ఫోటోని మరియు వారి పర్సనల్ డీటెయిల్స్, పేరు, వయసు, అడ్రస్, ఫోన్ నెంబరు, వాళ్ళ వృత్తి, డేటు మెన్షన్ చేసి చిత్తూరు జిల్లా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఎస్పీ చిత్తూరు, అఫీషియల్ ఫేస్బుక్ ఐడి చిత్తూరు డిస్ట్రిక్ట్ పోలీస్, అదేవిధంగా వాట్సాప్ నెంబరు 9154881257 నెంబర్కి కానీ పంపితే వారి యొక్క వివరాలను నమోదు చేసుకొని లక్కీ డిప్ బాక్స్లో వేసి లక్కీ డిప్ తీయడం ద్వారా విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు నగరంలో అయితే ట్రాఫిక్ పోలీస్ ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడ వారి ద్వారా నమోదు చేసుకొని కూడా మీ యొక్క నామినేషన్స్ను చేసుకోవచ్చు. దీనికి వారం చివరిలో సోమవారం నుంచి ఆదివారం వరకు తీసి ఈ 1 వీక్కి ఆదివారం తర్వాత డిప్ తీయడం జరుగుతుంది. వీటికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంత్ చివరిలో ఇది 4 వారాల పాటు జరుగుతుంది. మంత్ చివరిలో లక్కీ డిప్ తీసి నగదు బహుమతుల్ని అందించడం జరుగుతుంది. మోటార్ సైకిల్ నడిపే వాళ్ళను, హెల్మెట్ పెట్టుకొని నడిపే వాళ్ళను 7 కేటగిరీలుగా అందరూ కవర్ అయ్యేటట్టు విభజించడం జరిగింది. దీనికి గరిష్టంగా 20,000 రూపాయలు బహుమతి మొదటి బహుమతిగా ఉంది. 6 కేటగిరీస్కి వచ్చేసి 10,000, 7,000, 5,000 ఈ విధంగా ఉంది. మొత్తం 7 కేటగిరీల్లో 21 మందికి బహుమతులను ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చిత్తూరు విజయం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వారి సాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి చిత్తూరు జిల్లా గుండా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మీ యొక్క వివరాలను పంపడం ద్వారా నామినేషన్స్ వేసుకొని విజేతలుగా నిలవాలని, సురక్షితంగా మీ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే 200వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఉదయం చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేంద్రన్, చుడా చైర్మన్ కట్టారి హేమలత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా, విద్య, దళిత, బడుగు వర్గాల హక్కులకు, కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు
కుల వ్యవస్థ నిర్మూలనకు పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, బీసీ డైరెక్టర్స్, బీసీ సంఘాల నాయకులు, అధికారులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మహనీయుడు యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిల్ స్థాయి నుండి మేయర్ల వరకు కూడా అందుకు ఉదాహరణే పక్కన ఉన్నటువంటి మా కటారి హేమలత గారు బీసీ మేయర్ గా చిత్తూరు కేంద్రంలో ఒక మహిళగా చాలా చక్కగా పరిపాలన అందించిన చరిత్ర ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షమే. ఆ మహనీయుడికి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకునేటువంటి సంస్కరణలకు అనుగుణంగా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 60% ఉన్న బీసీ వర్గాలు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ఈ భారతదేశంలో కుక్కలకు లెక్కలు ఉన్నాయి, నక్కలకు లెక్కలు ఉన్నాయి, పులులకు లెక్కలు ఉన్నాయి, సింహాలకు లెక్కలు ఉన్నాయి. అయితే బీసీ వర్గాలకు లెక్కలు తీకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఈ భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా వెనుకబడిన వర్గాల లెక్కలు తీయడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో కేంద్ర ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఈ మే నెల 1వ తేదీ నుండి కూడా జనాభా లెక్కల సేకరణ తీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసినా ఈ లెక్కల సేకరణలో కూడా బీసీలకు లెక్కలు తీయడం కాలం లేకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు 200వ సంవత్సరం మహాత్మా జ్యోతిబాపులే సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న సందర్భంలో మీరు పెద్దన్న పాత్ర పోషించి బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మా సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రశంసిస్తాం. మా హక్కులు కలరాసే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంగా ఈ రోజు నుండి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి బీసీలు మొత్తం చైతన్యవంతం చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 19వ తేదీ తిరుపతిలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల హక్కుల సాధన కోసం బీసీ మంత్రుల్ని, బీసీ ఎమ్మెల్సీలని, బీసీ ఎమ్మెల్యేలని, బీసీ ఎంపీలను ఆహ్వానిస్తున్నాం. బీసీల హక్కుల కోసం ఒక కమిటీ తోటి ముఖ్యమంత్రిని కలవబోతున్నాం. తద్వారా ప్రధానమంత్రి పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి బీసీల హక్కుల్ని సాధించుకుంటామని కూడా పత్రికా ముఖ్యం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా మన చిత్తూరు నడిబొడ్డున పీసీఆర్ దగ్గర పూలే గారి విగ్రహానికి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన జేసీ గారు అలాగే బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఎందుకంటే ఆయన 1827లో పుట్టినా కూడా ఈ రోజు కూడా మనం ఆయన జయంతిని ఇంత వేడుకగా చేసుకుంటున్నాము అంటే ఆయనకి ప్రజలకి ఏ విధంగా సేవ సమానత్వం ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకెదిగి అందరూ సమానమే అనే ఉద్దేశంతో ఎన్నో సేవలు అందించారు. ఈ నెల 22వ తేదీ చిత్తూరు గిరింపేట శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ సేవా సమితి ద్వారా జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్యాచార్యులు జయంతిని ప్రత్యేక పూజల ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా సామూహిక ఉపనయనాన్ని బ్రాహ్మణ కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిత్తూరు శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి వారిచే గత 30 సంవత్సరాలుగా జగద్గురు అయినటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా రామానుజాచార్యులు, మధ్వాచార్యుల జయంతిని కూడా శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సంఘం
గిరింపేట చిత్తూరు వారిచే ఘనంగా నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా శంకర జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ 30 సంవత్సరాలుగా వందలాది మంది బ్రాహ్మణులకు సామూహిక ఉపనయనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 22/4/2026 బుధవారము శంకర జయంతి పురస్కరించుకొని గిరింపేట బ్రాహ్మణ సంఘంలో సామూహిక ఉపనయనాలు జరుపుటకు పెద్దలు నిర్ణయించినారు. వాటి విషయాన్ని తెలియజేయడం కోసము ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అనేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయి. ఉపనయనానికి సంబంధించి ప్రధానంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి ఉపనయనాలు వేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఉపనయనాన్ని శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి చేత ఘనంగా నిర్వహిస్తున్నారు. వాటిలో భాగంగా ఆ రోజు కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రధానమైనటువంటి పూజారులు వాళ్ళందరి చేత ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న శ్రీ శంకర బ్రాహ్మణ సేవా సమితి తరపున ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము. మన బ్రాహ్మణ సోదరులకు సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే ఆ వైశాఖ శుద్ధ పంచమి రోజు అంటే ఇంగ్లీష్ 22/4/2026 బుధవారం రోజు జరిగే పూజా కార్యక్రమాలకు మన చిత్తూరు నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ యువకులను యువతులను అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా వచ్చి గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించినారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శంకర రామానుజ మధ్వాచార్యుల యొక్క ఆశీస్సులను అనుగ్రహాల్ని ఆ కామాక్షి దేవత ఆ గాయత్రి దేవత అనుగ్రహాన్ని కూడా అందరూ పొందవలనని సవినయంగా మనవి చేస్తున్నాము. శుభం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో మోకాలపై ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు బయటికి రావడంతో వివాదం. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ను పదవి నుంచి తొలగించాలని హిందూ సంఘాల నాయకుల డిమాండ్. సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులు. వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.